పలుకుతూ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడికి పోయినా కానీ ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి మీ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ నుండి చెప్పేది ఒకటే, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదు, నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాదు. ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి, ఈ తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నందుకు వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి ఒక సర్వీస్ను, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థ, వాళ్లకు సకాలంలో రెవెన్యూ సర్టిఫికెట్లు, భూములకు రిజిస్ట్రేషన్ అందడానికి ఎంఆర్ఓలు, ఈ వాళ్ళకు సరైన కాలంలో వైద్యం అందడానికి హాస్పిటల్స్, ఈ విధంగా అన్ని రంగాలలో కావాల్సినటువంటి వైద్యులైనా డాక్టర్లైనా వివిధ ఎంప్లాయీస్ని అందరిని కావడానికి ఈ ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ కట్టినటువంటి ప్రజలు నియమించుకున్నటువంటి పరిపాలన అధికారులే వాళ్ళే 4 లక్షల మంది. దానిని నింపుకోవడానికి ఎవరున్నా వచ్చి ఇవ్వాలి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి నింపిండని ఈయన ఏం చేయలేదని వాళ్ళు, ఎవరి ఇళ్ళ సొత్తు ఎవరేమి ఇవ్వలే, ఎవరి గడీలను ఎవరి భూముల్ని ఎవరు అమ్ముకొని వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజలకు ఎవడు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల యొక్క రక్తాలను తాగుతున్నారు ఈ అధికారులు. గతంలో వాళ్ళు తాగిర్రు, ఇప్పుడు వీళ్ళు వాటిని ఇంకా పీల్చి పిప్పి చేస్తున్నారు.